punish every terrorist and their backers. India will identify, track and punish every terrorist and their backers. India will. ప్రధాని మాటలు విన్నారుగా. బీహార్లో ఆ రోజు చెప్పారు ఇండియా విల్ ఐడెంటిఫై, ట్రేస్ అండ్ పనిష్ అని. సో ఇప్పుడు మనం అది చేసి చూపించాం. పాకిస్తాన్ అంటూ ఉంది. చూడండి ఒకసారి రెండవ బాక్స్లో. ఆ రెండవ బాక్స్లో చిమ్మ చీకటి, మనం ప్రయోగించినటువంటి మిసైల్స్ చిమ్మ చీకటి 6వ తారీఖు అర్ధరాత్రి, తెల్లవారితే 7వ తారీఖు. పాకిస్తాన్ ప్రపంచం కూడా గుర్తుపెట్టుకోవాలి. 6వ తారీఖు అర్ధరాత్రి, తెల్లవారితే 7వ తారీఖు. పాకిస్తాన్ చిమ్మ చీకట్లో ప్రజలు నిద్రపోతున్నారు, కానీ ఉగ్రవాదులు మాత్రం నిద్రపోవట్లేదు. ఎందుకంటే ఉగ్రవాదులకు తెలుసు, ఆ దేశ పాలకులు, సైన్యం చెప్పారు ఏ క్షణమైన భారత్ దాడి చేసే అవకాశం ఉందని. ఇదిగో ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ సింధూర్. ప్రపంచం 7వ తారీఖు తెల్లవారుజాముని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఆపరేషన్ సింధూర్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచానికి మనం 7వ తారీఖు ఉదయం సూర్యోదయాన్ని ఆపరేషన్ సింధూర్తో మనం పరిచయం చేశాం. ఉగ్రవాదుల చావు కేకలు మనం ఆపరేషన్ సింధూర్లో ప్రయోగించిన మిసైల్స్ శబ్దంలో కలిసిపోయాయి. చూడండి ఒకసారి ఆ రెండో బాక్స్లో చూస్తున్న దృశ్యాలు చూస్తే మీకు ఏమనిపిస్తోంది? చూస్తున్నారా? అక్కడ వాళ్ళు చిత్రీకరిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నారా? ఇంకా మనం భారతదేశం కూడా అధికారికంగా ఆ దృశ్యాలు రిలీజ్ చేయబోతుంది, రిలీజ్ చేస్తుంది. మనం ఇంతకుముందు బాలాకోట స్ట్రైక్స్ని కూడా రిలీజ్ చేశాం. ఈ దాడులు జరుగుతున్నప్పుడు ప్రధాని మోదీ కూడా వాటిని వీక్షించారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. చూసారా? హిట్ చేసింది. మనం ప్రయోగించినటువంటి మిసైల్ ఉగ్రవాద శిబిరాలను తాకుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నారా? పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో POKలో 9 చోట్ల భారతదేశం దాడి చేసింది. మనం ఎప్పుడైతే పహల్గాం దాడి తర్వాత యుద్ధానికి మనం సన్నద్ధమవుతూ వస్తున్నాం. యుద్ధానికి అంటే పాకిస్తాన్ ఏదైనా ప్రతీకార చర్యలకు పాల్పడితే మనం దేనికైనా సిద్ధం అంటూ సన్నాహం చేసుకుంటూ వచ్చాం. యుద్ధ సన్నాహం మాత్రమే, యుద్ధం మాత్రం చేయలేదు. సో ఇప్పుడు మనం యాంటీ టెర్రర్ ఆపరేషన్ మనం ప్రారంభించాం. ఈ యాంటీ టెర్రర్ ఆపరేషన్లో చూడండి ఒకసారి దృశ్యాలు. ఇవే పాకిస్తాన్ గడ్డ పైన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను మన త్రివిధ దళాలు సంయుక్తంగా చేసిన ఆపరేషన్లో వాళ్ళు అంతమొందిస్తున్నటువంటి దృశ్యాలు. భారతదేశంపై ఈ ఉగ్రవాదులు నెత్తుటి అధ్యాయాన్ని రాయాలని అనుకున్నారు. కానీ మనం 7వ తారీఖు ఉదయాన్ని ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ అనే పేరును కూడా మోదీనే సెలెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. మోదీ సూచనతోనే ఈ ఆపరేషన్కి ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేశారు. చూడండి ఒకసారి ఆపరేషన్ సింధూర్. బహుశా రాబోయే రోజుల్లో ఎవరైనా దీన్ని ఆపరేషన్ సింధూర్ అని సినిమా టైటిల్గా పెట్టుకుని బహుశా సినిమాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఉగ్రవాదుల చావు కేకలు మనం వదిలిన మిసైల్ గర్జల్లో కలిసిపోయినటువంటి దృశ్యాలు చూడండి ఒకసారి. ఆపరేషన్ సింధూర్, దీని మోదీయే ఈ పేరును సూచించినట్టుగా తెలుస్తోంది. ఆ 3వ బాక్స్లో ఆపరేషన్ సింధూర్ దృశ్యాలే మీరు చూస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలు చూసారా? అప్పటికే బైకుల పైన చాలామంది ఉన్నారు. చూసారా? వాళ్ళందరూ బైకులపై ఉన్నారు. అటు పరిగెడుతున్నారు. ప్రజలు మాత్రం అక్కడ నిద్రలో ఉన్నారు. అప్పటికే ప్రజలను కూడా అలర్ట్ చేసింది. ఒకవేళ భారత్ ఏదైనా ఎయిర్ స్ట్రైక్స్కి పాల్పడితే ఎలా దాక్కోవాలి, ఎలా పారిపోవాలని. కానీ భారతదేశం ప్రజలను మాత్రం టార్గెట్ చేయలేదు, కేవలం ఉగ్రవాదులను మాత్రమే టార్గెట్ చేసింది. ఉగ్రవాదులు ఎక్కడ దాగి ఉన్నారు, ఎక్కడ ఉగ్రవాదుల శిబిరాలు నిర్వహిస్తున్నారు, ఏ శిబిరంలో నక్కి ఉన్నారు అనే సమాచారం పక్కాగా సమాచారాన్ని సేకరించి టార్గెట్ చేస్తే 100 మంది ఉగ్రవాదులు లేచిపోయారు. ఇప్పుడు వాళ్ళ మృతదేహాలను గవర్నమెంట్ హాస్పిటల్స్కి తరలిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న గవర్నమెంట్ హెల్త్ కేర్స్కి వారి మృతదేహాలను వాళ్ళు తరలించుకుంటూ ఉన్నారు. ఈ ఆపరేషన్లో గాయపడిన ఉగ్రవాదులకు వాళ్ళు శస్త్రచికిత్సలు ఎలా చేయాలి అనే విషయం పైన దృష్టి కేంద్రీకరించారు. ఈ తెల్లవారుతూ ఉన్న సమయంలో అక్కడ నుంచి వస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉంటే కూలిపోయిన ఉగ్రవాద శిబిరాలు పాకిస్తాన్లో ఇప్పుడు దర్శనమిస్తూ ఉన్నాయి.
భారతదేశంపై కూడా వాళ్ళు దాడికి ప్రయత్నం చేశారు. మోటార్ షెల్స్తో వాళ్ళు దాడి చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు మీరు ఆపరేషన్ సింధూర్ దృశ్యాలను ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మొత్తం 100 మంది ఉగ్రవాదులు ఈ ఆపరేషన్ సింధూర్లో చచ్చిపోయారు. ఇంకా ఈ ఆపరేషన్ కొనసాగే అవకాశం ఉంది. భారత వ్యూహం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. భారత్ ఏ విధమైన వ్యూహాన్ని అవలంబిస్తుంది అనే దాని గురించి మనం మాట్లాడుకోవటం కాదు. ఇప్పుడు మన మిలిటరీ కొట్టిన దెబ్బకు పాకిస్తాన్ విలవిలలాడిపోతున్న దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ఎస్, రెడీ టు స్ట్రైక్ అంటూ మనం చేసినటువంటి ఇండియన్ ఆర్మీ చేసినటువంటి ట్వీట్ని కూడా మనం చూడొచ్చు. రెడీ టు స్ట్రైక్, ట్రైన్ టు విన్. రెడీ టు స్ట్రైక్, ట్రైన్ టు విన్. ఇది నిన్న చేసినటువంటి ట్వీట్. ఇప్పుడు దాన్ని చేసి చూపించింది భారత ఆర్మీ. నిన్న భారత ఆర్మీ ట్వీట్ చేసింది 6 గంటల క్రితం. ఎస్, రెండో బాక్స్లో మీరు చూస్తున్నారు మన ఆర్మీ రిలీజ్ చేసినటువంటి సన్నాహాలకు సంబంధించినటువంటి దృశ్యాలను, మన ఆర్మీ రిలీజ్ చేసినటువంటి దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. రెండో బాక్స్లో మీరు చూస్తున్నది మన ఆర్మీ సన్నద్ధత గురించి శత్రువుకు చూపించటానికి రిలీజ్ చేసినటువంటి వీడియోస్ అవి. మన ఆర్మీ అధికారికంగా ఈ వీడియోస్ని రిలీజ్ చేసింది మన సన్నద్ధత గురించి. అంతేకాదు రెడీ టు స్ట్రైక్, ట్రైన్ టు విన్ అంటూ నిన్నే చేసిన ట్వీట్ను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పుడు పాకిస్తాన్లో ఉగ్ర శిబిరాలు కూలిపోయి మళ్ళీ ఎటువైపు నుంచి భారత్ దాడి చేస్తుందో అర్థం కాక పాకిస్తాన్ భయంతో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అందుకే భారతదేశం ముందు నుంచి చెప్తూనే వస్తుంది, మేము ఐడెంటిఫై చేస్తాం, ట్రేస్ చేస్తాం, అటాక్ చేస్తామని ప్రధాని చెప్తూ వస్తున్నారు. త్రివిధ దళాలు కూడా సన్నద్ధమని ఉన్నాయి. పెహల్గాం దాడి తర్వాత ప్రతి భారతీయుడు కూడా రగిలిపోయారు. అక్కడ మహిళల తాలిబొట్లను తెంచేసిన ఘటనను చూసి భారత ప్రభుత్వం తల్లడిల్లిపోయింది. కాళ్ళ పారాణి ఆరకముందే భర్త నెత్తుటితో ఆ ఇల్లాలి కాళ్లను తడిపినటువంటి, చేతులను తడిపినటువంటి దృశ్యాలు చూసి భారతదేశం తల్లడిల్లిపోయింది. అందుకే ఇంతకింత ప్రతీకారం తీర్చుకుంటాము అంటూ భారతదేశం ప్రతిజ్ఞ చేసింది. పాకిస్తాన్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉంది. పాకిస్తాన్ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తూ, పాకిస్తాన్ ఇదిగో భారత్ కొట్టబోతుంది, అదిగో కొట్టబోతుందని మనం ఎదురు చూస్తున్నాం. ఆ సంగతి పక్కన పెడితే పాకిస్తాన్ కూడా ఎదురు చూస్తుంది. భారత్ మనల్ని కొట్టబోతుంది, కానీ ఎప్పుడు కొట్టబోతుంది, ఎక్కడ కొట్టబోతుంది, ఎలా కొట్టబోతుంది. ఇదిగో భారతదేశం ప్రపంచానికి ఈ సూర్యోదయాన్ని మేము ఉగ్రవాదులను ఇలా కొట్టి చూపించామని పరిచయం చేసింది. ఎస్, మనం 2 బయటలు కూడా చూడొచ్చు. మోదీ చెప్పి చేశాడు. 22 అటాక్ తర్వాత మోదీ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఉగ్రవాదులను ఎక్కడున్నారో గుర్తిస్తాం, వారిని పట్టుకుంటాం, హతం చేస్తామంటూ. ఇండియన్ ఆర్మీ కూడా చెప్పింది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన ఎస్ మోదీ మాట్లాడిన మాటలు ఒకసారి విందాం. And punish every terrorist and their backers. India will identify, track and punish every terrorist and